నీరు ఏది తాగాలి అంటే ఏ వాటర్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు రకరకాల ప్రకటనలతోనూ రకరకాల హోర్డింగ్స్ తోనూ ఏదో రకంగా ప్రతి మనిషికి అంటే వాటర్ ని ఒక నిత్యావసర సరుకులాగా మార్చేశారు. సో వాటర్ ప్యాకెట్ లో నీళ్ళు తాగాల, లేకపోతే మినరల్ వాటర్ తాగాల, లేకపోతే ఈ మధ్య ఆల్కలైన్ వాటర్ అంటారు అది తాగాల, లేకపోతే ఇంట్లో ఉన్న ఆర్ఓ వాటర్ తాగాల, లేకపోతే జనరల్ మున్సిపాలిటీ నీళ్ళు తాగాల, లేకపోతే బాయిలర్ నీళ్ళు తాగాల. ఇట్లా రకరకాల క్వశ్చన్లు పేషెంట్లు మనసుల్లో మెదులుతున్నాయి. దాన్ని ఒక పెద్ద ఆయన ఇవాళ అడిగారు, ఏ వాటర్ తాగాలి బాబు, ఏదో ఆల్కలైన్ వాటర్ తాగితే బాగుండిద్దంట, లేకపోతే విరాట్ కోహ్లీ ఏదో ఎక్కువ వాటర్ తాగుతాడంట, ఏదో మోడీ గారు ఏదో ప్రత్యేకంగా తాగుతారంట. సో అటువంటి ఏమైనా తాగితే ఎక్కువ కాలం బతకొచ్చా, లేకపోతే ఏమైనా ఈ మోకాలు చెప్పాలి నొప్పులు ఇవన్నీ మాకు రాకుండా ఉంటాయంట కదా, ఈ వాటర్ తాగటం వల్లే ఇట్లా తాగటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి అంట కదా అని ఇట్లా క్వశ్చన్లు పాపం ఆయన జనరల్ నాలెడ్జ్ ప్రకారం ఆయన ఉన్నది అడిగారు. ఈ టీడీఎస్ లేదు తక్కువ ఉంటాయంట కదా, సో అంటే టోటల్ డిజాల్వ్డ్ సొల్యూట్స్, సో దానివల్లే మనకి ఎన్ని నొప్పులు వస్తాయంట కదా అని చెప్పి పాపం అడి. ప్లస్ తనే కొద్దిగా ఎడ్యుకేటెడ్. నేను యూట్యూబ్ వీడియోలు కొన్ని చూశానండి, నాకు ఎక్కడ క్లారిటీగా ఇది తాగమని ఎవరు చెప్పలేదు, అది వద్దు అది పర్లేదు ఇట్లాదైనా ఓకే అని చెబుతున్నారు కానీ కరెక్ట్ గా క్లారిటీ లేదు అన్నారు. సో ఓవరాల్ గా నేను చెప్పాలనుకుంది అయితే ఏంటంటే ఏదో పర్టికులర్ గా ఒక వాటర్ తాగితేనో లేకపోతే ఒకటి తింటేనో ఎక్కువ కాలం బతికాము ఎక్కువ కాలం బతకాలి అనుకోవటం చాలా పెద్ద రాంగ్. అంటే ఏది పడితే అది తినమని కాదు, మనం ఏం తిన్నా ఒకటి మన జీన్స్ గాని ఆల్రెడీ ఇవన్నీ ఒక ప్రకారం మన బాడీని ఉంటాయి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా. మీరు చూడండి ఉన్న వాళ్ళంతా మీరు చెప్పిన ప్రకారం అయితే అందరూ 7,000 రూపాయల వాటర్ వల్ల అయితే బాటిల్ అట్ట తాగి 100 ఏళ్ళు బతుకుతారా? బతకరు కదా. అలానే లేని వాళ్ళు అంటే ఏమీ లేకుండా బయట బిచ్చగాళ్ళు ఉంటారు, అసలు ఏమి లేకుండా ఏదో ఒకటి తింటారు, వాళ్ళు 100 ఏళ్ళు బతికిన వాళ్ళు బోల్డ్ అంటున్నారు. సో అందుకని ఓన్లీ ఒకటి తింటేనో ఒకటి తాగితేనో ఇలా అనుకోవడం అనేది చాలా కరెక్ట్ కాదు. మరి వీళ్ళందరూ చాలా మంది యూట్యూబర్స్ వీళ్ళు తెగ వీడియోలు చేస్తున్నారు కదండి, ఇది తినమని అది తాగమని ఇది చేయమని ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి నేనేం చెప్పబోతున్నాను అనేది మీ అందరికీ అనిపించవచ్చు. సో వాటర్ నా వైపు నుంచి ఆల్కలైన్ వాటర్ వల్ల ప్రత్యేకంగా అడ్వాంటేజ్ ఏమి ఉండదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఏదైతే యాసిడ్ ఉందో అది ఆల్కలైన్ వాటర్ అయితే న్యూట్రలైజ్ అయిపోయింది, రక్తం గట్టగట్టిగే స్వభావం కూడా లేకుండా పోయింది. సో అన్ని రకరకాలు చెప్తున్నారు, బట్ ఎక్కడ ఎవిడెన్స్ లేదండి. సో ఇంకోటి ఏంటంటే మన బాడీలో బఫర్ సిస్టమ్ ఉంది. బఫర్ సిస్టమ్ అంటే ఏంటంటే నువ్వు కొంత యాసిడ్ వేస్తే ఏమన్నా దాన్ని న్యూట్రలైజ్ చేయటం, నువ్వు బేస్ వేస్తే ఆ pH ఎప్పుడు ఆ 7.3 అరౌండ్ 7.35 to 4.5 మధ్య మెయింటైన్ చేసేటట్టు మనకి బఫర్ సిస్టమ్స్ ఉంటాయి. అలా భగవంతుడు సృష్టించాడు మన బ్లడ్ ని. సో అట్లా ఏదో ఆల్కలైన్ వాటర్ తాగితే మొత్తం అంతా స్లైట్లీ ఆల్కలైన్ వచ్చింది అనేది కరెక్ట్ గా. కానీ ఒకవేళ ఎసిడోసిస్ ఉంటే, ఎసిడోసిస్ పోయే కండిషన్ ఉంటే, ఎసిడోసిస్ పోయే కండిషన్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యో లేకపోతే ఇంకోటి ఏదైనా కండిషన్ వచ్చి అట్టా ఉన్నప్పుడే ఉపయోగం. ఇట్లా అని చెప్పి రెగ్యులర్ గా ఆల్కలైన్ వాటర్ తాగాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఆల్కలైన్ వాటర్ తాగిన వాళ్ళు కొంతమందికి ఈ బోన్ పెయిన్స్ ఇవి తగ్గినాయి, కాదు వెరీ స్మాల్ స్టడీ. సో ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ తాగకపోవడం వల్ల మీరు నష్టపోయేది అయితే చాలా తక్కువ, ఏదో యాసిడ్ న్యూట్రలైజ్ చేయడానికి అనేది చెప్పేది రాంగ్. సో అది ఫస్ట్ కంక్లూజన్. రెండోది ఆర్ఓ వాటర్ తాగాల మినరల్ వాటర్ తాగాలంటే మినరల్ వాటర్ అని ఏదైతే చదువుతున్నారో దాంట్లో మినరల్స్ ఏమి ఉండవండి. వాళ్ళు ప్యూరిఫై చేసేదంతా రివర్స్ ఆస్మోసిస్ పద్ధతి ప్రకారం చేస్తారు. సో దానివల్ల యాక్చువల్ గా టీడీఎస్ తక్కువ ఉంటాయి, నిజం చెప్తే 50-100 అంతకన్నా బిలో ఉంటాయి. సో దానివల్ల కొన్ని మనం నిజంగా అయితే లాస్ అవుతాం, అందుకని అవి కూడా స్పెషల్ ఏం కాదు. సో ఓవరాల్ గా కంక్లూజన్ ఏంటంటే బెస్ట్ మున్సిపల్ వాటర్ చూసుకున్న. మున్సిపల్ వాటర్ లో ప్రాబ్లం ఏంది, టీడీఎస్ బాగానే ఉంటాయి. మున్సిపల్ వాటర్ మన సప్లై 250 నుంచి 300 దాకా ఉంటాయి. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం 100-200 మధ్యలోనే తాగితే సరిపోతుంది. సో అట్లా ఈ కాల్షియం గానీ లేకపోతే మెగ్నీషియం గానీ ఇటువంటి మినరల్స్ అన్ని ఉంటాయి. సో ఈ ప్యూరిఫికేషన్ లో కొన్ని పోతాయి. సో అందుకోసం బెస్ట్ ఏంటంటే మున్సిపాలిటీ వాటర్ తీసుకొని చక్కగా కాచి చల్లార్చి ఆ వీటిని మట్టి పాత్రలో తాగితే బెటర్. మట్టి కొండలు మనం చిన్నప్పుడు తాగేవాళ్ళం కొండలు, దాంట్లో కొద్దిగా పట్టికేసుకుంది అయితే చక్కగా కిందకి వెళ్ళిపోయింది, మిగతా వాటర్ అంతా తాగొచ్చు. మరి నిజంగా మీరు తాగుతున్నారా అంటే నేను కుదిరితే కాచి నీళ్ళు తాగడానికి ఇష్టపడతాను. బట్ ఇంట్లో అందరూ ఆర్ఓ సిస్టమ్ పెట్టి తాగుతున్నారు కాబట్టి ఎక్కువ మంది అయ్యే తాగుతున్నారు. బట్ వాటికి అది మామూలుగా మీరు చెప్పినట్టు బెస్ట్ హ్యాపీగా ఉండాలంటే ఆల్కలైన్ డ్రాప్స్ అని అమ్ముతారు బయట, వాటిని కొద్దిగా యాడ్ చేసుకుంటే అన్ని వాటర్ లో అయిందని. సో దానివల్ల వాటర్ కెపాసిటీ అంటే మినరల్స్ పెరుగుతాయి. బట్ ప్రత్యేకంగా ఈ వాటర్ తాగితే మంచిది, ఈ వాటర్ తాగకపోతే మంచిది కాదు, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఈ వీడియో ద్వారా మెయిన్ చెప్పాలనుకున్నది ఏ వాటర్ తాగితే మంచిది, ఏ వాటర్ తాగటం మంచిది అంటే బెస్ట్ వాటర్ మున్సిపల్ వాటర్ తీసుకొని కాచి చల్లార్చి ఆ వాటర్ తాగితే మంచిది. ఆల్కలైన్ వాటర్ కి లేకపోతే మినరల్ వాటర్ కి ఆర్ఓ వాటర్ కి పెద్ద అడ్వాంటేజెస్ అయితే పెద్ద ఏమీ లేవు, మామూలు వాటర్ లాగానే. మూడోది ఏదో కొంతమంది క్రీడాకారులు లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే వాళ్ళ బాటిల్ ఒక్కోటి 7,000-8,000 అమ్మిద్ది ఇదైతే మంచిది కదా అంటే వాటికి కొంత అడ్వాంటేజ్ ఉన్నాయి కానీ బట్ కంప్లీట్లీ కాస్ట్ ఎఫెక్టివ్ రేషియో చూసుకుంటే అంటే లాంగ్ రన్ లో ఎక్కువ కాలం
లో పెద్ద ఉపయోగం కాదు. సో మనిషికి ఎక్కువ కాలం బతకడం అనేది 70 to 80% జీన్స్ డిక్లేర్ చేస్తాయి. కానీ ఈ జీన్స్ ఎక్స్ప్రెషన్ ని మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, మన చుట్టూతో ఉన్న పరిస్థితులు, మన ఆహారపు అలవాట్లు డిక్లేర్ చేస్తాయి. అందుకని ఏదో సినిమాలో చూపించినట్టు మన బ్రహ్మానందం గారు చెబుతారు 100 ఏళ్ళు బతకాలంటే ఎట్లా చేయమని. అట్లాగే ఏమి యాక్చువల్ గా ఇది తింటే అయిపోతాం, మనకేదో దొరకని బ్రకోలీ తిను, లేకపోతే మనకి సంబంధం లేని దొరకని మార్కెట్ లేని అవి తింటే బాగుంటుంది, లేకపోతే అక్కడ తీసుకున్న ఇది తింటే బాగుంటుంది అనేది పెద్ద కాన్సెప్ట్, అడ్వర్టైజ్మెంట్ కాన్సెప్ట్ అని నా ఉద్దేశం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, అంటే ఎవరైతే వాటర్ ఏ తాగాలి అని సతమతం అవుతారు, లేకపోతే ఈ యూట్యూబ్ ఎక్కువ వీడియోలు చూసి కన్ఫ్యూజ్ అవుతారు, ఒక ఆయన తాగమంటారు, ఒక ఆయన ఎంత తాగాలి, అటువంటి వాళ్ళందరికీ వీడియో కుదిరితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే నెక్స్ట్ వీడియోలో వాటర్ ఎలా తాగాలని చెప్తాం, ఎందుకంటే దాంట్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఒక శాస్త్రవేత్త ఏమో పొద్దునే లేచి ఫుల్ గా 3 లీటర్లు తాగమంటారు, ఒక ఆయన ఏమో నీకు దొరికినప్పుడల్లా వాటర్ తాగమంటారు. సో అందుకని దాని మీద కన్ఫ్యూజన్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.